ఐ స్టిల్ స్టిక్ టు వాట్ ఐ సెడ్. ఐ థింక్ అభిషేక్ శర్మ వీళ్ళందరూ చాలా లేపుతున్నారు కానీ ఇషాన్ కిషన్ ఈజ్ ద యాక్చువల్ డేంజర్ మ్యాన్. దేవదత్ పడిక్కల్ నాకు ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షియర్ క్లాస్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ క్రికెట్ ఫ్రీక్. ఆన్ దిస్ ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది. సో ఇందులో మేము ఫస్ట్ మ్యాచ్ ఇప్పుడే అయిపోయింది, దానికి సంబంధించిన రివ్యూ వీడియో చేయబోతున్నాం. విత్ మీ ఐ హ్యావ్ శశాంక్ వన్స్ అగైన్. సో హాయ్ శశాంక్. హలో. ఫస్ట్ థింగ్, మేము ఇప్పుడే ఒక షో నుంచి వస్తున్నాం. సో బిఫోర్ ఎనీథింగ్ ఐ జస్ట్ వాంట్ టు కన్ఫెస్ దట్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆఫ్ ద మ్యాచ్ చూడలేదు, షో పర్ఫామ్ చేయడం వల్ల. సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం ప్రతి బాల్ చూసాము. ఫస్ట్ ఇన్నింగ్స్ కూడా చూసాం, 3 overs చూసాం, ఫస్ట్ 3 overs. ఆ తర్వాత స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత నుంచి చూడలేదు, బట్ స్కోర్ కార్డ్ చదివి అట్లా చెప్తున్నాం. సో అందుకని మరీ ఎక్కువ జడ్జ్మెంట్ చేయకండి. ఓకే, సో ఇందులో ఇప్పటి నుంచి చేయబోయే రివ్యూ వీడియోస్ అన్నింటిలో విల్ బీ టాకింగ్. మనం ఒక 4 segmentsలో మాట్లాడదాం, అండ్ ఈ 4 segments సంబంధించి క్విక్గా విల్ జస్ట్ టాక్ అబౌట్ ఇట్. ఓకే, ఫస్ట్ సెగ్మెంట్ ఈస్ ద జస్ట్ సమ్మరీ ఆఫ్ ద మ్యాచ్. వాట్ డూ యూ థింక్ అబౌట్ ద గేమ్ టుడే? ఫస్ట్ నుంచి అనుకుంది విచ్ ఈస్ నువ్వు గెస్ చేసావా? ఓకే, ఎస్, ఆబ్వియస్గా అనుకున్నాం ముందే. మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే వి థాట్ ఎవరు గెలుస్తారు, వీడు కొంచెం అటు ఇటుగా ఉన్నాడు, 300 కొడితే ఎట్లా అని చెప్పి. బట్ ఐ వాజ్ వెరీ షూర్ అబౌట్ ఆర్సీబీ. సన్ రైజర్స్ బౌలింగ్ అనేది ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకున్న ప్రాబ్లమే, అండ్ ఇవాళ క్లియర్గా చూసాం. అది పవర్ ప్లే బౌలింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అది అస్సలు అచీవ్ చేయలేకపోయారు. అండ్ సర్ప్రైజింగ్ థింగ్, నితీష్ రెడ్డి ఓపెన్ చేయడం నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా? యా, అది నాకు తెలుసు, ఎందుకంటే నితీష్ రెడ్డి ఆంధ్రాకి కంటిన్యూస్గా పవర్ ప్లే బౌలింగ్ వేసాడు విజయ్ హజారేలో. సో అతనికి పవర్ ప్లే వేయాలనేదే ఇంటెన్షన్, బికాజ్ అతను ఇఫ్ నితీష్ రెడ్డి ఈస్ గుడ్ ఎట్ సంథింగ్, ఇట్ ఈస్ హిస్ స్వింగ్ ఇన్ ద ఇనిషియల్ ఓవర్స్, అందుకని ఇద్దాం అనుకున్నారని తెలుసు. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఇట్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, నేను కొంచెం సర్ప్రైజ్ అయింది ఈసారి వీళ్ళ టాక్టిక్స్ తోటి, సన్ రైజర్స్ టాక్టిక్స్ తోటి. ఫస్ట్లీ నేను ఒక విషయం చాలా క్లియర్ ఆనెస్ట్గా కన్ఫ్యూజ్ చేయాలనుకుంటుంది ఏంటంటే, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సన్ రైజర్స్ చాలా బాగా ఆడారు ఇవాళ. ఎందుకంటే సన్ రైజర్స్ ఓకే, వాళ్ళు ఈరోజు వాళ్ళు ఓడిపోవడానికి కర్ణుడి చావుకి కారణాలలాగా చాలా కారణాలు ఉన్నాయి. బట్ నేను వాళ్ళలో చాలా పొటెన్షియల్ అయితే చూస్తున్నాను. దట్ వాళ్ళ బౌలింగ్ కూడా నేను అనుకున్న దానికంటే బెటర్గానే ఉంది. వాళ్ళ ఎగ్జిక్యూషన్ అస్సలు బాగాలేదు. వాళ్ళ క్యాప్టెన్సీ నాకు అసలు అర్థం కాలేదు ఈరోజు. ఆ బౌలింగ్ కాల్స్ ఐ డోంట్ థింక్ వాళ్ళకి అసలు ప్లాన్ ఏం లేదు, అసలు ఏం ప్లాన్ లేకుండా వచ్చారు. కరెక్ట్, ఏదో ఒక ట్రై చేసి ఇది వర్కౌట్ అయితే ముందుకెళ్దామా, లేకపోతే కాకపోతే ఇంకేం చేద్దామా అట్లా అనిపించింది. స్పెషల్లీ హర్ష్ దుబే పవర్ ప్లేలో 2 overs, కనీసం 2 overs వేయకపోవడం అనేది నాకు చాలా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. మేము పడిక్కలు ఆడుతున్నాడు కాబట్టి, పడిక్కలు ఆడినా కూడా దట్ వాజ్ అ స్ట్రైట్ మ్యాచ్ అప్ టు విరాట్ కోహ్లీ, అండ్ వీ సా దట్ హీ కుడ్ నాట్ అటాక్ హర్ష్ దుబే as easily as he was able to attack the fast bowlers. ఓకే, అదంతా మనం తర్వాత కొద్దాం. బట్ నీకైతే ఎక్స్పెక్టెడ్ లైన్స్లోనే ఉండిందంటూ. ఎక్స్పెక్ట్ అంటే ఒకటి ఎక్స్పెక్ట్ చేయలేని ఏంటంటే, కొలాప్స్ తర్వాత ఐ డెంట్ ఎక్స్పెక్ట్ సన్ రైజర్స్ టు కమ్ బ్యాక్. సో 27-30కి 3 wickets అనగానే ఐ థాట్ అయిపోయింది ఇంకా అనుకున్నా. బట్ లాక్కొచ్చారు బాగానే. ఇషాన్ కిషన్ ప్లేడ్ రియలీ వెల్, కొన్ని బాల్స్ చూసాం మనం కూర్చొని. బట్ నేను ప్రివ్యూ వీడియోలో చెప్పినట్టు ఐ స్టిల్ స్టిక్ టు వాట్ ఐ సెడ్. ఐ థింక్ అభిషేక్ శర్మ వీళ్ళందరూ చాలా లేపుతున్నారు కానీ ఇషాన్ కిషన్ ఈజ్ ద యాక్చువల్ డేంజర్ మ్యాన్, అండ్ ఇషాన్ కిషన్ విల్ బీ కంపీటింగ్ ఫర్ దట్ ఆరెంజ్ క్యాప్ ఆల్సో. ఐ ఆల్సో థింక్ ట్రావిస్ హెడ్ని ఇంకా అభిషేక్ శర్మ దే ఫిగర్డ్ అవుట్ హౌ టు కంట్రోల్ దెమ్. అంటే తెలుస్తుంది ప్రతి మ్యాచ్ అట్లే అవుట్ అవుతున్నారు, అండ్ ఇటు వేస్తే ఎటు కొడతారని చెప్పి ఐమ్ షూర్ చాలా మంది కూడా అర్థమై ఉంటుంది వాటికి. ఓకే, ఎనీవే లెట్స్ గెట్ టు ద సెకండ్ సెగ్మెంట్ విచ్ ఇస్ బెస్ట్ పర్ఫార్మర్స్. You tell me, ఇద్దరు బ్యాట్స్మెన్, ఇద్దరు బౌలర్స్. ఓకే, చెప్పు who according to you. చూసినంత వరకు ఇషాన్ కిషన్ ఒకడు, అండ్ ఐ వాంట్ టు నేమ్ 3, పడిక్కల్ అండ్ విరాట్ కోహ్లీ ఆబ్వియస్లీ. బట్ పటిదార్ ఇచ్చిన ఇన్నింగ్స్ కూడా ఇట్ వాజ్ వెరీ గుడ్. 12 balls 30 అనేది, అండ్ ద కైండ్ ఆఫ్ షాట్స్ హీ ప్లేడ్, ఆ కాన్ఫిడెన్స్, అండ్ కెప్టెన్ ప్లేయింగ్ దట్ ఇన్నింగ్స్. సో ఇట్స్ రెండు సైడ్స్ క్యాప్టెన్స్ చాలా ఇంపాక్ట్ ఇన్నింగ్స్ ఆడారు. ఓకే, అండ్ 2 bowling performances that you liked. ఆర్సీబీ బౌలింగ్ నేను చూడలేదు. సో జేకబ్ డఫీ మనం చూసాం, కొంచెం స్టాట్స్ చూసాం. బట్ నేను చూసాను ఫస్ట్ 2 overs. నేను అసలు చూడలేదు. జేకబ్ డఫీ అకార్డింగ్ టు మీ వాజ్, ఐ థాట్ భువనేశ్వర్ వాస్ కంట్రోలింగ్ వెల్, వెరీ గుడ్. జేకబ్ డఫీ స్పెషల్లీ అందరు అనుకున్నారు జేకబ్ డఫీని చాలా ఈజీగా అటాక్ చేయొచ్చాను, కానీ నేను లాస్ట్ 2 days నుంచి ట్వీట్స్ కూడా చూస్తున్నాను దట్ హిట్టింగ్ ద డెక్ అనేది బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడని. ఇవాళ అదే చేశాడు, అదే దానికి నితీష్ రెడ్డి అవుట్ చేశాడు, అదే దానికి అభిషేక్ శర్మ అవుట్ చేశాడు. జాష్ హేజల్వుడ్ కి లైక్ టు లైక్ రీప్లేస్మెంట్. సో బట్ వితౌట్ డెత్ బౌలింగ్.
పవర్ ప్లేలో మాత్రం హీ వాజ్ వెరీ 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 ఎఫెక్టివ్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ జేకబ్ డఫ్ ఈస్ పర్ఫార్మింగ్ వెల్ ఫర్ అస్. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లో డిడ్ యూ ఫైండ్ సంబడి గుడ్? Honestly, I didn't find anyone good today, but Payne was bowling good in middle overs. He got few cutters and wickets వచ్చాయి బానే. ఐ థాట్ పెయిన్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకోలేదు అనిపించింది. పవర్ ప్లేలో రావాల్సింది ముందే, బికాస్ హీ వాస్ స్వింగింగ్ ద బాల్ ఇన్ 5th ఓవర్ 4th ఓవర్లో వచ్చాడు. హీ వాస్ హ్యావింగ్ అ గుడ్ మూమెంట్. సో బాల్ మూవ్ అవుతున్నప్పుడు యూటిలైజ్ చేసుకోవాల్సింది పెయిన్ని. గునాథ్ గారి డెత్లోనే బెటర్గా వేస్తాడని నా ఫీలింగ్. బట్ హీ గాట్ ఫస్ట్ వికెట్ అండ్ ఫస్ట్ బాల్. Okay, so now we'll talk about two favorite innings that I watched today. Virat Kohli, of course, దాని గురించి నేను తర్వాత మాట్లాడదాం. బట్ దేవదత్ పడిక్కల్, నాకు ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షియర్ క్లాస్. అంటే ఈ ఐపీఎల్ మొదలవుతుంది, 250 కొడుతున్నారు, మన టిమ్ డేవిడ్ లాగా, రొమారియో షెపర్డ్స్, అభిషేక్ శర్మ వీళ్ళందరూ వస్తున్నారు అనే టైంకి మనం చిన్నప్పుడు బుక్లో నేర్చుకున్న షార్ట్స్ అన్నీ ఆడుతూ కూడా 250, 300లో స్ట్రైక్ చేయొచ్చాను. అసలు ఎట్ నో పాయింట్ అది ఒక ఇట్లా ఎఫర్ట్లెస్ ఇన్నింగ్స్ అది. యూ టాక్ అబౌట్ ఇట్. సో పడిక్కల్ ఐ థింక్ మోస్ట్ ఎఫర్ట్లెస్ ఇన్నింగ్స్ అది. సో అసలు చాలా క్లాసిక్ షార్ట్స్ కానీ, షార్ట్ గ్యాప్స్ పికింగ్ కానీ, సో స్పెషల్గా ఇది లేట్గా పాయింట్ పై నుంచి వరకు కొట్టాడు. ఆగి బాల్ మొత్తం వెళ్ళిపోయే టైంకి జస్ట్ స్క్వేర్ కట్ లాంటి ఫస్ట్ బాల్ ఫ్లిక్ 6 కూడా మళ్ళీ కొంచెం మీరు గుర్తొచ్చాడు. అట్లా ఫ్రంట్ ఫుట్ వచ్చి ఇలా ఒక ఫ్లిక్ లాంగ్, ఇంకోటి స్లో బాల్ జస్ట్ అలా ముందుకు వచ్చి పిక్ చేశాడు మిడ్ ఆన్ పైకి. అదే 6 వెళ్ళింది. సో అది కూడా క్యాచ్ వెళ్తుందేమో అనుకున్నాం, బికాస్ స్లో బాల్ పిక్ చేయలేదేమో అని. బట్ సో ఐ థింక్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంప్రూవ్డ్ వర్షన్ ఆఫ్ దేవదత్ పడిక్కల్. ఎందుకంటే అవన్నీ అంతకుముందు 30 యార్డ్ సర్కిల్ దగ్గర ఆగేవి 2020లో. ఇప్పుడు హీ ఆల్సో హ్యాస్ ద పవర్ గేమ్ అండ్ టైమింగ్ ఎప్పుడు ఉండింది. సో రియలీ హ్యాపీ ఫర్ హిమ్. రియల్ ఇంపాక్ట్ ప్లేయర్ ఇవాళ, అబ్సల్యూట్లీ ఇంపాక్ట్ ప్లేయర్ టుడే. అండ్ విరాట్ కోహ్లీ గురించి ఐ థింక్ ఒక చిన్న బాధ నేను యాజ్ అ విరాట్ కోహ్లీ ఫ్యాన్ చెప్పాలనుకునేది ఏంటంటే, విరాట్ కోహ్లీ చాలా మంచి టచ్లో ఉన్నాడు, చాలా బాగా టైం చేస్తున్నాడు, బ్యూటిఫుల్గా అట్లా స్ట్రైట్ అయితే ఇలా ఒక ఆల్మోస్ట్ అది డిఫెన్స్ లా అంతే, అది అలా వెళ్ళిపోయింది. టైమింగ్ కానీ కరెక్ట్గా ఇట్ వాజ్ ఎలివేషన్ ఎంత ఇవ్వాలనేది కానీ హీఈస్ డూయింగ్ రియలీ వెల్. కానీ ఫస్ట్ ఫ్యూ ఓవర్స్లో అనవసరంగా రష్ చేస్తున్నాడు అని నాకు అనిపించింది ఇవాళ చూసినప్పుడు, విచ్ హీ డజంట్ హ్యావ్ టు డూ. ఐఎమ్ నాట్ సే నువ్వు టచ్లో లేనప్పుడు నువ్వు యూ వాంట్ టు గెట్ ఆఫ్ ది మార్క్ అలా చేయడం. వెన్ హీ వాజ్ 7 off 6, 8 off 7 అట్లా. ఐ ఫెల్ట్ ఎలా అయితే దేవదత్ పడిక్కల్ ఆడాడో అదే లెవెల్లో ఆడగలడు. స్పెషలీ ఇంకోటి కూడా ఐ థింక్ ఇక్కడ నేను అన్నాను గుర్తుంటే, స్లోవర్ బౌన్స్ అన్ని కొంచెం అప్పర్ కట్ కొట్టగలిగితే బాగుంటుంది ఈసారని, అదే దాంతో ఫినిష్ చేశాడు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ విరాట్ కోహ్లీస్ అప్రోచ్ దిస్ ఇయర్. ఆఫ్టర్ హీ రిటైర్డ్ ఫ్రమ్ టెస్ట్, వెన్ హీ కేమ్ బ్యాక్ టు ఓడిఎస్, హిస్ అప్రోచ్ హ్యాస్ చేంజ్డ్ అ లాట్. చాలా అగ్రెసివ్ గా ఆడుతున్నాడు. హోపింగ్ ఈసారి వర్క్ చేస్తుంటాడు అనుకుంటున్నాను, బికాస్ దట్ వాజ్ హిస్ ఓన్లీ మైనస్. ఆ మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్స్ అండ్ స్లోవర్ షార్ట్ బాల్ ని ఫైనల్స్ లో హీ వాజ్ నాట్ ఏబుల్ టు లైక్ ఫుల్ షాట్ వెంటనే కొట్టలేకపోయాడు. సో దాన్ని అప్పర్ కట్ లేకపోతే అలాంటి కొంచెం ఇన్నోవేటివ్ షాట్స్ ఏమన్నా ఆడగలుగుతాడా అనేది ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు సీ. ఐఎమ్ ష్యూర్ దట్ హీ హాస్ వర్క్డ్ ఆన్ హిస్ వీక్నెసెస్. కానీ ఆ ఇనీషియల్గా ఈరోజు తన రోజు కాబట్టి పర్ఫెక్ట్గా ఫినిష్ అయింది. బట్ వన్ ఆఫ్ దోస్ ఒక్కటే మిస్ టైమ్ అయ్యి టాప్ ఎడ్జ్ అయినా కానీ ఈరోజు లాస్ట్ వరకు ఉండేవాడు కాదు. సో ఐ ఫీల్ వెన్ హీఈస్ ఏబుల్ టు ప్లే దట్ వెల్, అంత రష్ చేయాల్సిన పని లేదు అనేది నా పర్సనల్ ఫీలింగ్ అబౌట్ విరాట్ కోహ్లీ. హ్యావింగ్ సెడ్ దట్, ఐ వాజ్ ఇన్ టోటల్ ఆఫ్ ఆల్ ద షాట్స్, స్పెషల్లీ టువర్డ్స్ ద సెకండ్ హాఫ్. అసలు ఆ మిడ్ వికెట్ మీద ఒకటి 6 ఒకటి, ఆ స్ట్రైట్ 6 ఒకటి, లాస్ట్ హర్షల్ పటేల్ ఓవర్లో ఆడిన షాట్స్ అసలు అథారిటీ అనమాట. హీ వాస్ ప్లేయింగ్ వెరీ వెల్ విత్ ద ఫీల్డ్. ఓవర్ ఒకటి. టాక్ అబౌట్ ఇట్, గో ఫర్ ఇట్. సో ఫస్ట్ బాల్ మిడ్ వికెట్ సైడ్ కొట్టాడు, తర్వాత ఫీల్డ్ మార్చంగానే ఈ గేమ్ లెగ్ స్టంప్ బయటకు వచ్చి కవర్స్ పైకి కొట్టాడు. సో ఫీల్డ్ బట్టి ఎక్కడ బాల్ ఎక్కడ కొట్టాలనుకుంటే అక్కడ కొట్టగలుగుతున్నాడు. సో అంతకన్నా ఐ డోంట్ థింక్ ఇంకా టచ్ ఉండాల్సిన ఇది లేదు. మిడ్ వికెట్ మీద కొట్టగానే స్క్వేర్ లెగ్ మిడ్ వికెట్ పెట్టగానే హీ నోస్ హీస్ గోనా బౌల్ ఎ షార్ట్ బాల్. సో పక్కకు వచ్చి కొంచెం ఫ్రంట్ ఫుట్ వచ్చి కవర్స్ మీద. సో ఆల్మోస్ట్ బౌలర్కి నువ్వు ఎక్కడికి వేయాలనేది విరాట్ కోహ్లీయే చెప్తున్నట్టు అనమాట చేజ్లో, విచ్ హీ వాజ్ వెరీ గుడ్ అట్ ఇన్ 2019. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ and RCB for the win. Okay, going on to the third one, underrated performances. నా సైడ్ నుంచి ఐ థింక్ రజత్ పాటీదార్ అండర్ రేటెడ్ అంటే అండర్ రేటెడ్ అని కాదు, బట్ ఇవాళ వాళ్ళిద్దరు 60లలో ఉన్న హీరోస్ ముందు ప్రాబబ్లీ అలా అనిపించకపోవచ్చు.
బట్ ఆ ఇంపాక్ట్ ఇన్నింగ్స్ దాంతో ఒక్కసారి ఆ 9s లో 8s లో ఉన్న రన్ రేట్ రిక్వైర్డ్ రన్ రేట్ని ఫట్మన్ 7కి తెచ్చాడు. కరెక్ట్. అనికేత్ వర్మ మనం ఇందాక అనుకున్నట్టు, సో హీ వాజ్ ద వన్ హూ గాట్ ఇట్ 200. 160కి ఆల్మోస్ట్ 6-7 వికెట్స్ పడిపోయాయి అప్పుడు. వెరీ చెకింగ్ ఆన్ క్రిక్ బజ్ మనం అప్పుడు కరెక్ట్ చూస్తే. సో ఆ టైంకి అనికేత్ వర్మ ఇన్నింగ్స్ వాజ్ ఎంత కొట్టాడు? 43 ఆఫ్ ఐ థింక్ 40 43 of 18, which is, I think, which is great. And Aniket Verma doing that at number 7. Yeah. 6. Okay, 6. Number 6. No, 7. 7లో అలా చేయడం అనేది చాలా మంచిది. గుడ్ సైన్స్ ఫర్ SRH. అండ్ యాజ్ వీ స్పీక్ జేకబ్ డఫిక్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు. ఐ వాంటెడ్ టు కాల్ ఇట్ అన్ అండర్ రేటెడ్ పర్ఫార్మెన్స్, కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు కాబట్టి 13 డాట్ బాల్స్ ఇన్ 4 overs, 3 for 22. ఐ థింక్ ఇట్స్ వర్త్ గోల్డ్ ఇఫ్ యు ఆర్ బౌలింగ్ దట్ ఎట్ చిన్నస్వామి. దట్ టు నువ్వు ఫస్ట్ 4 overs, ఐ థింక్ కరెక్ట్ దే ఆర్ వెరీ వెరీ గుడ్. ఆర్సీబీకి ఉన్న వీక్నెస్ ఇప్పుడు ఈజ్ దట్ 5th బౌలర్. ఎవరైతే యష్ దయాల్ వేసేవాడో అక్కడ అభినందన్ సింగ్ అంతగా వర్క్ అవ్వలేదు ఈరోజు. రొమారియో షెపర్డ్ వాళ్ళతో ట్రై చేశారు. అండ్ కృణాల్ పాండ్యా ఒక్క ఓవర్ రన్స్కి వెళ్ళంగానే వాళ్ళు దే డింట్ గివ్ హిమ్ ఓవర్స్ అగైన్. దీని గురించి ఎక్కువ కాంటెక్స్ట్ లేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గెట్. ఐ థింక్ ఓకే గోయింగ్ ఫార్వర్డ్ దే కెన్ ఫిగర్ ఇట్ అవుట్. దే నీడ్ వన్ మోర్ గుడ్ బౌలర్ ఫర్ అ ఛాంపియన్షిప్ విన్నింగ్ సార్ట్ ఆఫ్ అ టీమ్. బట్ లేకపోతే మాత్రం యాక్చువల్లీ చాలా చాలా బాగా వేసినట్టు. స్పెషల్లీ ఇప్పుడు ఆ రీప్లేస్ చూస్తుంటే అన్ని హిట్ ద డెక్, వీళ్ళ పుల్ షాట్స్, లెంత్ బాల్స్. కరెక్ట్. ఐ థింక్ ప్రాపర్ ప్లానింగ్తో వచ్చారు ఆర్సీబీ వాళ్ళు. ఎక్కడేస్తే ఎక్కడ కొడతారు ఏంటి, దే నో హౌ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఆర్ సో గుడ్ ఇన్ పాస్ట్ 2 years. సో ఐ థింక్ దే హావ్ ఫిగర్డ్ ఇట్ అవుట్. కానీ వాళ్ళు బ్యాట్స్మెన్ కూడా ఇప్పుడు ఎలా అయితే విరాట్ కోహ్లీ ఆ స్లోవర్ షార్ట్ బాల్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, దే హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. లేకపోతే మాత్రం ఇది చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇఫ్ దే ఆర్ లూజింగ్ 2-3 wickets ఎర్లీ అండ్ ఒక్కరోజు ఇషాన్ కిషన్ పర్ఫామ్ చేయలేదు అంటే ఇట్స్ గోనా గెట్ డిఫికల్ట్. కీ టేక్ అవేస్ ఫ్రమ్ దిస్ ఇస్ ద లాస్ట్ సెగ్మెంట్. నువ్వు ఆర్సీబీకి చెప్పు, నేను సన్ రైజర్స్కి చెప్తాను. కీ టేక్ అవేస్, వాట్ డూ యూ థింక్ ఆర్సీబీ విల్ టేక్ బ్యాక్ హోమ్ ఫ్రమ్ దిస్ గేమ్? ఐ థింక్ ఓన్లీ గుడ్ కాన్ఫిడెన్స్ విచ్ దే ఆర్ వెరీ గుడ్ అట్. ఈ మ్యాచ్ తర్వాత ఐ డోంట్ థింక్ దే నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. నువ్వు ఇందాక చెప్పిన 5th bowler ఒకటి, అది ఇట్ కెన్ ఈజీలీ బీ ఫిగర్డ్ అవుట్. బట్ దేర్ బ్యాటింగ్ ఈస్ వెరీ గుడ్. యా, Padikkal playing that innings is, I think Venkatesh Iyer debate is closed for at least a bit. That at least few matches. Yeah. So Padikkal innings ఒక టేక్ అవే అండ్ విరాట్ కోహ్లీ 3 షాట్లు ఇంకా కొన్ని రోజులు మర్చిపోలేము. నెక్స్ట్ మళ్ళీ అట్లాంటి వాడేంత వరకు. సో అండ్ లాస్ట్లీ ఒక చిన్న ఎడిషన్, చిన్నస్వామిలో మ్యాచ్ గెలవడం కూడా చాలా మంచిది. హోమ్ మ్యాచ్ తోటి స్టార్ట్ చేయడం అనేది ఇట్స్ గ్రేట్ సైన్ ఫర్ దిస్ థింగ్. సన్ రైజర్స్కి ఐ థింక్ సన్ రైజర్స్ ఫ్యాన్స్ మైట్ లైక్ దిస్ నేను చెప్పేది, బట్ నేను అనుకోవడం అండ్ జెన్యూన్లీ చెప్తున్నాను దట్ సన్ రైజర్స్ నేను అనుకున్న దానికంటే చాలా బెటర్గా ఆడారు ఈరోజు. ఎందుకంటే క్విక్గా వికెట్స్ పడ్డప్పుడు ద వే దే కేమ్ బ్యాక్, ఎలా అయితే 200 నేను నిజంగా 160-170 దగ్గర ఆగుతుంది అనుకున్నా, 201కి వెళ్ళడం అనేది చాలా మంచి థింగ్. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్. కింద అనికేత్ వర్మ క్లాస్ అండ్ ఫామ్లోకి రావడం మంచిది, ఇషాన్ కిషన్ ఫామ్లోకి రావడం మంచిది. ఎవ్రీబడి నోస్ వాళ్ళు ఏం తప్పులు చేశారనేది పక్కన పెట్టేద్దాం. ఇషాన్ కిషన్ ఆ క్యాచెస్ ఫీల్డింగ్లో ల్యాప్సెస్ అవన్నీ పక్కన పెడితే, వాళ్ళ బౌలింగ్ కూడా వాళ్ళ రిసోర్సెస్ని వాళ్ళు కరెక్ట్గా వాడుకొని కరెక్ట్గా ప్లాన్ చేసుకొని రాగలిగితే మాత్రం తప్పకుండా వాళ్ళకి చాలా స్కోప్ ఉంది. ఐఎమ్ ఓన్లీ హోపింగ్ దట్ హైదరాబాద్లో వాళ్ళు లాస్ట్ టైం లాగా ఆ రోడ్లు వేసుకొని 300s కొట్టకుండా కొంచెం బౌలింగ్ ఉండేలాగా ఉంటే దే హ్యావ్ అ వెరీ గుడ్ బౌలింగ్ లైనప్. యశాన్ మలింగా ఈరోజు చాలా అసహ్యంగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఎస్పెషలీ 2 షార్ట్ బాల్స్ అయిపోగానే ఇంకేం చేయాలో తెలియక వైడ్ యార్కర్స్ ట్రై చేయడం. హీ హాజ్ ఎ వెరీ గుడ్ యార్కర్, అది వదిలేసి వైడ్ యార్కర్స్ ట్రై చేయడం అనేది కొంచెం నాకు అర్థం కాలేదు, బికాజ్ ఇట్ ఈస్ హిస్ స్ట్రెంగ్త్. సో అలాంటి ఎగ్జిక్యూషనల్ ఫాల్ట్స్ తప్ప ఐ ఫెల్ట్ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్ అండ్ ఐఎమ్ వెరీ hopeful that Sunrisers can come back. They are not one of the weaker teams for sure. ఎందుకంటే they played against a very strong team and informed players తోటి ఆడారు. True. Only thing is వాళ్ళు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ని they have to figure out ఏదో ఒకటి చేయాలి, లేదా they have to take a hard call and probably drop one of them and get another full-fledged bowler. పవర్ ప్లేలో వాళ్ళు ఓంకార్ తార్మాలే లాంటి స్వింగ్ చేయగలిగే బౌలర్ని కనుక ఈరోజు వాళ్ళు ఉండుంటే స్ట్రైట్ అవే ప్రెషర్ పెట్టగలిగేవాళ్ళు. వెన్ యూఆర్ 6 overs 80 6 overs 90 అయిందంటే ఇంకా అక్కడతోటి మ్యాచ్ అయిపోయింది అప్పటికి. సో ఆ తర్వాత వాళ్ళు ఎంత ట్రై చేసినా, హర్షల్ పటేల్ వచ్చినా, ఉనాద్కత్ వచ్చినా కష్టమే. సో దట్ ఈస్ మై టేక్ అవే ఫ్రమ్ దిస్ గేమ్.
We hope you enjoyed the match too and this video. Please like, share, subscribe to the YouTube channel. See you all.